నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్పి హైదరాబాద్. సో నా దగ్గరికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, పురుషాంగ స్తంభన లోపాలు కానీ పేషెంట్స్ ఈ క్లయింట్స్ వస్తుంటారండి. వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి. సార్, అంగంలో మజిల్స్ ఉంటుంది కదా, ఇది మనకు అవసరమైనప్పుడు స్తంభించడం లేదు, కారణాలు ఏంటి అని అడుగుతుంటారు. బేసికలీ అంగంలోని మజిల్స్ కి మామూలు రెగ్యులర్ స్కెల్టల్ మజిల్స్ కి తేడా ఉంటుంది. సో అదేందో చూద్దాం. సో యూజువలీ స్కెల్టల్ మజిల్ అంటాము, ఇంకొకటి ఏమో స్మూత్ మజిల్స్. ఇవి రెండు మజిల్సే. సో ఈ స్మూత్ మజిల్స్ ఏమో పెన్నిస్లో ఉంటాయి, ఈ స్కెల్టల్ మజిల్స్ ఏమో మనకు శరీరంలో రెగ్యులర్గా ఉంటాయి. ఈ స్కెల్టల్ మజిల్స్ అంటే మన బైసెప్స్, మన మిగతా శరీర భాగాల్లో ఉండేటివన్నీ స్కెల్టల్ మజిల్స్. స్కెల్టల్ మజిల్స్ మనం చెప్పినట్టు వింటాయి. అంటే పని తీయాలంటే మనకు ఈ మజిల్స్ కాంట్రాక్ట్ కావాలి, ఈ మజిల్స్ రిలాక్స్ కావాలి, ఇలాగా మనకు ఆపోజిట్ వేలో పనిచేసి మన స్టెబిలిటీ కోసం కానీ మనకు కావాల్సిన పని కానీ చేసేటివి స్కెల్టల్ మజిల్స్. కానీ అంగంలో కానివ్వండి, మన హార్ట్ లో కానివ్వండి, యూరినరీ బ్లాడర్ లో కానివ్వండి, ఇవి ఇన్వాలంటరీ స్మూత్ మజిల్స్. గట్ లో కానివ్వండి, అంటే మనకు ఆలోచనకు తగ్గట్టు అవి పనిచేయవు. బేసికలీ దానికంటూ చాలా కాంప్లెక్స్ మెకానిజం. మనం ముందు కూడా మాట్లాడుకున్నట్టు ఎరెక్షన్స్ రావాలి అంటే నర్వ్ సప్లై, బ్లడ్ సప్లై, హార్మోన్స్, ఎమోషన్స్ ఇవన్నీ కనెక్ట్ అయితే ఒక కాంప్లెక్స్ మెకానిజం ద్వారా అంగంలోనికి రక్తం ప్రసరింపబడి అవి ఎరెక్షన్ అంటే ఫర్మ్ గా సెక్షువల్ యాక్టివిటీకి పనికొచ్చేటట్టు గట్టిగా తయారవుతాయి. అదేవిధంగా ఈ మజిల్స్ ఏంటి అంటే, మజిల్స్ మన నర్వ్ సంబంధించి, అక్కడున్న యాక్ట్కి సంబంధించి, మన ఆలోచనకు సంబంధించి పనిచేస్తాయి. సో ఇది ఇన్వాలంటరీ మజిల్స్, ఏవి స్మూత్ మజిల్స్ అనేటివి ఇన్వాలంటరీ, ఇది వాలంటరీ. వాలంటరీ అంటే మనకు కావాల్సింది, మనకు చెప్పింది అక్కడ జరుగుతుంది. మనం ఇప్పుడు మాట్లాడుతుంటే మనం ఏం మాట్లాడాలో అనుకుంటే మన ఓరల్ మజిల్స్ అన్ని దానికి తగ్గట్టు కాంట్రాక్చరు, ఈవెన్ స్వరము అలాగే వస్తుంది. అదేవిధంగా ఈ హార్ట్ మనకు చెప్పినట్టు నడుచుకోవటం కానీ, గట్ మనం కున్నట్టు కిందకి ప్రసరించడం కానివ్వండి, ఈవెన్ యూరినరీ బ్లాడర్స్ ఇట్లాంటివన్నీ స్మూత్ మజిల్కి సంబంధించినట్టు. సో ఆ మజిల్కి, ఈ స్కెల్టల్ మజిల్కి యూజువలీ మనం ఎక్సర్సైజ్ చేసి ట్రైన్ చేసి వాటిని పెద్దవి చేయొచ్చు. బట్ స్మూత్ మజిల్కి అలాంటివి ఏమీ కుదరవు. యూజువలీ అది కాంప్లెక్స్ మెకానిజం ద్వారా బ్లడ్ సప్లైని ఇంప్రూవ్ చేయటం ద్వారా అది పనిచేస్తుంది. సో ఈ స్మూత్ మజిల్స్కి ఏంటి అంటే నర్వ్స్, blood, hormones and emotions. వీటిని సరి చేస్తే యూజువలీ అవి కరెక్ట్గా పనిచేయటం కానీ, ఎరెక్షన్స్ ఇబ్బంది కాకుండా జరగడం కానీ జరుగుతుంది. సో దీన్ని అర్థం చేసుకొని మనము ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ని కరెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. యూజువల్లీ వీటిలన్నిట్లో ఇవన్నీ బాగానే ఉంటాయి. ఓన్లీ బ్లడ్ సప్లై ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మోస్ట్ 80% బ్లడ్ ఇష్యూసే ఉంటాయి. సో ఎప్పుడైతే ఆ అంగానికి బ్లడ్ సప్లై సరిగా జరగదో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దీన్ని కరెక్ట్ చేసుకొని సెక్షువల్ డిస్ఫంక్షన్ ని కరెక్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.